నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు మరియు ఎస్ఎస్డి డిడి టోకెన్స్ కలిగి ఉన్నటువంటి భక్తులకు, అదేవిధంగా ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారుగా ఎంత సమయం పడుతుందో ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి. సో అంతేకాకుండా తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్డి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మరియు నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ గురించి కూడా తెలుసుకుందాం. ఇంకా ఎవరైతే శ్రీవారి భక్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. 200 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి వారికి 2 నుంచి 3 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. ఇక ఎస్ఎస్డి టోకెన్స్ కలిగి దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకైతే 3 నుంచి 5 గంటల సమయం దర్శనం కోసం పడుతుంది. ఇక టికెట్ లేకుండా ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు 12 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. టోకెన్ లేని సర్వదర్శనానికి 19 కంపార్ట్మెంట్లు వేచి ఉన్నటువంటి భక్తులు, అనగా ఆల్రెడీ క్యూ లైన్లో వెళ్ళి కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్నటువంటి వారికి 8 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. మరియు ప్రస్తుతం కొత్తగా క్యూ లైన్లో వెళ్ళే వారికి అయితే 10 నుంచి 12 గంటల సమయం దర్శనం కోసం పడుతుంది. భక్తుల యొక్క రద్దీ ప్రకారం ఈ దర్శన సమయాలు అనేటివి మారుతూ ఉంటాయి. ఈ విషయాన్ని అయితే గమనించగలరు. ఇకపోతే నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య 81,927 మంది కాగా, స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 29,196 మంది. ఇక నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.28 కోట్లు. ఇకపోతే తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్డి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ చూసామంటే కనుక ఈ రోజుకి సంబంధించిన టికెట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి. మరియు రేపు ఇచ్చేటువంటి టికెట్స్ కూడా కంప్లీట్ అయిపోవటం అనేది జరిగింది. రోజు ఉదయం 3 గంటల నుంచి కౌంటర్స్ దగ్గర టికెట్స్ అనేది ఇస్తుంటారు. మీ యొక్క ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ అనేది తీసుకువెళ్లారంటే తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఆఫ్లైన్లో టికెట్స్ అనేది తీసుకోవచ్చు. మరియు శ్రీవారి మెట్టు మార్గం దగ్గర అయితే ఉదయం 6 గంటల నుంచే టికెట్స్ అనేది ఇస్తూ ఉంటారు. అక్కడ కూడా మీరు ఆఫ్లైన్లో టికెట్స్ అనేటివి తీసుకోగలరు. తరువాత 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి వారికి అయితే టికెట్స్ ఏది అవసరం లేదండి. ఈ విషయాన్ని అయితే గమనించగలరు. ఇవండి ఈ రోజుటి తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించి దర్శన అప్డేట్స్. మరి రేపటి అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.